నెల్లూరు జిల్లా బండగానిపల్లిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. అయితే ట్రాప్ కెమెరాలతో పెద్దపులి సంచరించే ప్రాంతాన్ని గుర్తించారు అధికారులు. స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. ఇటు అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా అధికారులు గస్తీ కాస్తున్నారు. పులులు స్థావరాలు మార్చే క్రమంలో సంచరించే ప్రాంతాన్ని విస్తరించుకుంటున్నాయని డిఎఫ్ఓ మెహబూబాబ్ తెలిపారు. ఇక పులి అడవిలో ఉన్నందున భయపడాల్సిన అవసరం లేదంటున్న డిఎఫ్ఓ మెహబూబా భాషతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. ఉదయగిరి అటవీ ప్రాంతంలో పెద్ద పులి కలకలంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా భయాందోళనకు గురి చెందుతున్నారని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ పెద్ద పులి అటవీ ప్రాంతంలో తిరుగుతుందా లేదా, ఎలాంటి పరిణామాలు ఉన్నాయన్నటువంటి అంశం పైన మనతో మాట్లాడేందుకు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ మహబూబ్ బాషా మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ ఉదయగిరి అటవీ ప్రాంతంలో పెద్ద పులి తిరుగుతుందని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. నిజంగా పెద్ద పులి అక్కడ ఉందా, తిరుగుతుందా, ఏంటి అసలు? ఇది నిజమండి. పెద్ద పులి ఉంది, టైగర్. యాక్చువల్లీ 25 days బ్యాక్ వన్స్ అక్కడ ఉన్నటువంటి విలేజర్స్ చూసి చెప్పడం జరిగింది. దానికి ఫాలోఅప్ యాక్షన్గా మనం కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం అని చెప్పి అక్కడ నియర్ బై ఏరియాస్లో కెమెరా ట్రాప్స్ని అరేంజ్ చేసాము. అలాగే స్టాఫ్ని కూడా ఒక 3 టీములుగా వేసి మొత్తం ఆ ఏరియాస్లో పెరాంబులేట్ చేయడం జరిగింది. మనకు అదర్ సైన్స్ పగ్ మార్క్స్ కనిపించాయి. అలాగే కెమెరాస్లో కూడా మనము కన్ఫర్మ్ చేసుకున్నాము టైగర్ అవైలబిలిటీ ఉందని. కెమెరాస్లో కూడా మనకి ఇమేజెస్ వచ్చాయి. కాబట్టి టైగర్ అయితే అక్కడ తిరుగుతోంది. బట్ అదంతా కూడా అడవిలోనే ఉంది కాబట్టి ఎక్కడ కూడా జనావాసాల్లోకి రాలేదు. టైగర్ అడవి నివాసంలోనే ఉంది కాబట్టి ఎవరు కూడా భయాందోళనకి గురవ్వాల్సినటువంటి అవసరం లేదు. స్టాఫ్ ఆల్రెడీ కొన్ని మెజర్స్ తీసుకుంటున్నారు. ఆ చుట్టుపక్కల విలేజెస్లో అవేర్నెస్ యాక్టివిటీస్ టేకప్ చేయడము, ఇళ్ళ దగ్గరికి వెళ్ళి దండోరాలు వేశారు. తర్వాత ఎవరు కూడా ఒంటరిగా అడవిలోకి వెళ్ళకూడదని చెప్పి పశువుల కాపర్లు కానీ, గొర్రెలు మేకలు మేపుకునే వాళ్ళు కానీ కొన్ని రోజులు ఆ ఏరియాస్ని అవాయిడ్ చేయమని చెప్పి చెప్పడం జరిగిందండి. సార్, అయితే పెద్ద పులి మీరు ఎలా గుర్తించడం జరిగింది? ఈ యొక్క ట్రాప్ కెమెరా అని అంటున్నారు. ఆ కెమెరా ద్వారా ఏ విధంగా అది గుర్తించడం జరిగింది? అదేవిధంగా ఎక్కడి నుంచి వచ్చిందని అనుకోవచ్చు ఈ పులి? యాక్చువల్లీ మనకి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉందండి ఆంధ్రాలో. అది ఇండియాలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్. దాంట్లో టైగర్ పాపులేషన్ ప్లెంటీగా ఉంది. అక్కడి నుంచి కారిడార్ ఏరియా అంటారు. టైగర్ రిజర్వ్ నుంచి అవుట్స్కట్స్ ఏదైతే ఉంటుందో పెరిఫెరీస్లో దాన్ని కారిడార్ ఏరియా అంటారు. టైగర్ యాక్చువల్లీ టెరిటరీ ఎక్కువ ఉంటుంది, 25 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఆ క్రమంలో అక్కడి నుంచి పాపులేషన్ ఎక్కువైనప్పుడు తర్వాత ఈ మదర్ నుంచి కప్స్ పెద్దవయ్యి అడల్ట్స్ మేల్ వన్ దాని టెరిటరీ ఫామ్ చేసుకోవడం కోసము ఇన్ సర్చ్ ఆఫ్ ప్రే కోసం కానీ అలాగే డిఫరెంట్ రీజన్స్ వల్ల అక్కడున్న టైగర్ రిజర్వ్ నుంచి బయట పెరాంబులేట్ చేస్తూ ఉంటాయి. దాని క్రమంలోనే ఆ ఎన్ఎస్టీఆర్ టైగర్ రిజర్వ్ ఏరియాస్లో నుంచి ఇటువైపు వచ్చి ఉంటుంది. ఇదంతా కూడా కారిడార్ ఏరియాగా గుర్తింపబడింది. ఉదయగిరి, రాపూరు అండ్ ఆత్మకూరు ఈ 3 ఏరియాస్లో అప్పుడప్పుడు రావడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ మనకు చూస్తేనా లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ సింగనపల్లి దగ్గర ఆత్మకూరు రేంజ్లో చూడడం జరిగింది. దిస్ ఈజ్ సెకండ్ ఇన్సిడెంట్. ఇక్కడ ఉదయగిరి బనగానపల్లి దగ్గర కూడా ఇప్పుడు చూడడం జరిగింది. టైగర్ మూమెంట్ అయితే ఉందండి. సార్, ఈ టైగర్ రిజర్వ్కి సంబంధించినటువంటి ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి ఇక్కడికి వచ్చిందంటున్నారు. అక్కడ ఆ టైగర్ సంరక్షణకు సంబంధించినటువంటి వారితో అధికారులతో కానీ ఎవరితో మాట్లాడటం జరిగింది. అసలు పులి ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏమంటారు? అదేనండి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా సంప్రదించడం జరిగింది. ఆ టైగర్ వన్స్ టైగర్ రిజర్వ్లో కూడా ఉండింది. దాన్నే మళ్ళీ ఇక్కడ గుర్తించాము. అది కన్ఫర్మేషన్ కూడా చేసుకున్నాము. అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ డైరెక్టర్ ఉన్నారు, శ్రీశైలం టైగర్ రిజర్వ్కి ఎఫ్డిబిటీ గారు ఉంటారు, ఫీల్డ్ డైరెక్టర్ టైగర్ రిజర్వ్కి. ఆయనతో మాట్లాడడం జరిగింది. అక్కడ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారండి. అక్కడి నుంచే వచ్చింది టైగర్. ఆ ఏరియాస్ నుంచి టైగర్ రిజర్వ్ నుంచి బయట పెరిఫెరీస్లో తిరుగుతూ ఉండింది. అక్కడి నుంచి వచ్చిన టైగర్ అని గుర్తించడం జరిగింది. వాళ్ళతో కూడా కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులంతా కూడా చాలా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. మీరు ఇటీవల కూడా అక్కడ ఒక దండోరా కూడా ఏర్పాటు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి కాకుండా చేయాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నారనిపిస్తుంది. ఆ యొక్క పెద్ద పులి నుంచి ఎలాంటి రక్షణగా వాళ్ళు ఉండాలి, వారికి ఎలాంటి సూచనలు చేస్తారు, ఆ ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు అవి ఎక్కడైతే మనకు టైగర్ సైటింగ్ జరిగిందో ఆ చుట్టుపక్కల విలేజెస్లో ఇప్పటికే మా సిబ్బంది సబ్ డిఎఫ్ఓ ఉన్నారు శ్రీకాంత్, అలాగే కుమార్ రాజా ఉన్నారు రేంజ్ ఆఫీసరు. వాళ్ళ కింద స్టాఫ్ ఉంటారు, సెక్షన్ ఆఫీసర్స్, బీట్ ఆఫీసర్స్, స్ట్రైకింగ్ ఫోర్సు. వీళ్ళందరూ వాళ్ళని డిఫరెంట్ టీమ్స్గా వేసి డే టైం కొంతమంది, నైట్ టైం కొంతమంది అక్కడే ఉంటున్నారు.
ఎవరు కూడా లోపలికి పబ్లిక్ వెళ్లకుండా చూసుకుంటూ ఉన్నాము. అలాగే వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది విలేజెస్‌లోకి వెళ్ళి. ఎవరు కూడా ఒంటరిగా పశువులు మేపడానికి కానీ, గొర్రెలు, మేకలు ఇలాంటివి తీసుకొని వెళ్ళకూడదని చెప్పి, అలాగే ఇతర కలప కలెక్ట్ చేసుకోవడం కోసం కానీ, పశుగ్రాసం కోసం కానీ, ఎటువంటి రీజన్ అయినా కావచ్చు, ఎవరు కూడా లోపలికి వెళ్ళకూడదు. ముఖ్యంగా రాత్రిపూట ఒంటరిగా తిరగద్దండి. ఆ రూట్‌లో వెళ్ళేటప్పుడు కూడా ఈవినింగ్ తర్వాత అవాయిడ్ చేయండి ఆ రూట్‌ని అని చెప్పి చెప్పడం జరిగింది. మా స్టాఫ్ కూడా ఉన్నారు. పొరపాటున ఎవరైనా వస్తే కూడా గైడ్ చేస్తారు. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అది అడవిలోనే ఉంది పులి. జనావాసాల్లోకి రాలేదు. జనావాసాల్లోకి వస్తే మనం భయపడాలి. అడవిలోనే ఉంది కాబట్టి వీ నీడ్ నాట్ టు పానిక్. ఉదయగిరి అటవీ ప్రాంతంలో తిరుగుతున్నట్టు పులి అయితే పెద్ద పులి తిరుగుతుందని చెప్పి ఇటువంటి ఎఫ్ఓ చెప్తున్నారు. అయితే దాని గురించి ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఉదయగిరి, రాపూర్ వంటి ప్రాంతాలని కారిడార్ ప్రాంతాలుగా ప్రకటించినటువంటి నేపథ్యంలో నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ నుంచి ఇక్కడికి వచ్చి ఉందని చెప్పి దాన్ని ట్రాప్ కెమెరా కూడా గుర్తించడం జరిగింది. అయితే ఎవరు కూడా దీని మీద భయపడాల్సినటువంటి అవసరం లేదని ఆ యొక్క అటవీ ప్రాంతంలో సంచరిస్తుంది, ప్రజల్లోకి రావటం లేదు కాబట్టి ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదని కూడా డిఎఫ్ఓ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, నెల్లూరు నుంచి.